పృథ్వీ లాంటి హౌలా కంటెస్టెంట్ ఎక్కడా లేడు అని టైటిల్ ఇచ్చాం. ఎస్, కానీ దాని ముందు చాలా జరిగింది. హౌలా కంటెస్ట్ అని, హౌలా అనేది హౌలాగాను వారాబాయ్ అని క్యాజువల్ గా ఇదే ప్రాబ్లం అవుతుంది నా స్లాంగ్ లో. డెప్త్ ఏంటని నాకు అర్థమైంది. అంటే ఆయన టాస్క్ వచ్చేసరికి నో చేయడం వేరు, కానీ వెళ్ళి పక్కవాడిది గెలకడం కాకుండా తను నిలబెట్టుకోలేదని అంటున్నాను. దానికనిలే హౌలా అని ఎందుకన్నా చెప్తా. పృథ్వీ చాలా మంచోడు. గేమ్ తర్వాత గేమ్ లా అగ్రెసివ్ అవుతాడు. పాయింట్ నెంబర్ 1. వాడు అగ్రెసివ్ అవుతూ వాన్ గేమ్ పట్టించుకోకుండా పక్కోన్ గేమ్ ఖరాబ్ చేస్తాడు. పాయింట్ నెంబర్ 2. దీనికంటే ముందుది వేరే వాళ్ళు ఏది చెప్తే అది వింటాడు. వాడికంటే ఒక సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి. ఈవెన్ సోనియా చెప్పినా, నిఖిల్ చెప్పినా ఇట్లా ఆడు అనగానే రపా 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 బ్లైండ్ గా వెళ్ళిపోతాడు. సో వాడు ఎట్లా అంటే వాడిని చూస్తే నాకు ఒక్కొక్కసారి ఇట్లా బుల్స్ ఉంటే చూసిన రెడ్ కార్డ్ పెడితే వస్తుంది, అట్లా వస్తాడు. వాడు లిటరల్లీ చూస్తే నాకు సార్ అడిగాను, గుర్తుందా? సాటర్డే రోజు ఎందుకు అట్లా వెళ్తావు అంటే, నేను జస్ట్ భయపెట్టడానికి అట్లా వేసేసారు అంతేగాని నేను అగ్రెసివ్ కాదన్నాడు. అసలు అదొక ఆన్సరా? నేను భయపెట్టడానికి అట్లా వేస్తా అంటే ఎదురుగా ఇంత ఇక్కడికి వెళ్ళిండు. ఆల్మోస్ట్ మణికంఠని కొట్టే స్టేజ్కి వెళ్ళిండు. మణికంఠ ముఖం మీదకి ఇట్లా వెళ్తే నాకు భయమై మణికంఠ వెనక గుంజుకొని వచ్చిన. ఇంత చేసినాక ఏమంటా ఎప్పుడు నేను, నీకు ప్రతిసారి అగ్రెసివ్ అవుతున్నావురా అన్న. దానికి ముందు పృథ్వీ నువ్వు గేమ్ లో అగ్రెసివ్ దాటి లెవెల్ దాటి వెళ్ళిపోతున్నావురా అంటే, లేదు బ్రో ఇక్కడ నుంచి పృథ్వీ మారాడు, మారిన పృథ్వీని చూపిస్తా నేను అని అన్నాడు. నువ్వు మారకపోతే నెక్స్ట్ నామినేషన్ నువ్వేరా అని కూడా వాడికి చెప్పిన. నేను మారతా బ్రో అని, చాలా సాఫ్ట్ గా ఉంటా అని అన్నాడు. ఫోటో ఆల్బమ్ టాస్క్ లా ఫోటోది నబీలు వాడు ఆడిన దాంట్లో చాలా కంట్రోల్గా ఉన్నాడు. భలే అనిపించింది నాకు. ఏది నిఖిల్ వాళ్ళు మళ్ళీ సేమ్, మళ్ళీ ఎదుటి వాళ్ళు చెప్పింది వాడు కాదు, నిఖిల్ వాళ్ళు వద్దనగానే సైలెంట్ గా వచ్చేసింది గొడవ పడకుండా. ఓకేనా, అక్కడ దాకా బానే ఉందా? అయిపోయింది. మళ్ళీ కోడిగుడ్ టాస్క్ లా మళ్ళీ హైపర్ అయ్యాడు. సో వాడు ఎప్పుడు ఒక డైలాగ్ కొడతాడు, మనిషి మారడు మారలేడు అని. వాడు మారడు, వాడంతే. అగ్రెషన్ వస్తే నువ్వు ఎదుటోడు ఏంది అని చూడకుండా, వాడి బలం ఏందని చూడకుండా నువ్వు మీద పడితే వాడికి ఎఫెక్ట్ అయిన తర్వాత సారీ చెప్తే యూజ్ ఉండదు. అందుకనే వాడు బ్రెయిన్ వాడతలేడు అని చెప్పి ఆ కాంటెక్స్ట్ లో వాడినా నేను. ఎందుకంటే నీ గేమ్ నువ్వు వాడుకోవాలి. ఒకసారి నీ టీచర్ చెప్తాడు, రెండోసారి చెప్తారు. అట్లీస్ట్ ఒక్కసారన్నా నువ్వు నీ కాన్షియస్ లో ఆలోచించాలి కదా. ఎఫ్ వాడు వాడద్దు అంటే 2-3 సార్లు వాడండి కదా. అవన్నీ మన సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి కదా. మనకి వార్నింగ్ వచ్చిన తర్వాత. సో అందువల్ల నాకు కోపం వచ్చింది. వీడు ఫిజికల్ టాస్క్ అయితే చాలా డేంజర్ అయ్యా, వానికి దూరం ఉంటే బెటరు అని. అందుకని నేను నా కాంటెక్స్ట్ లో తిట్టాల్సి వచ్చింది. యష్మి నాకు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించింది.